బెట్టింగ్లు చేసేటోళ్ళనే కాదు, అట్లా చేయమని చెప్పినోళ్ళ మీద కూడా కేసులు పెడుతుంది తెలంగాణ సర్కారు. అమాయకులకు బెట్టింగ్ యాప్లను అలవాటు చేసి అలా బతుకులను ఆగం చేసేటోళ్లను ఏరి దొరకబడుతుంది. ఇప్పుడు నిన్నటి దాకా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల మీద పడ్డది, ఇక ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీల కథ పడుతుంది. మళ్ళా ఆ తోప్ తురుం లెవెల్లో మనం కూడా చూద్దాం పాండ్రి. రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ఇలా పేర్లన్నీ ఏదో కొత్త సినిమా షురు అయింది అనుకుంటురా? కానే కాదు, ఈ హీరో హీరోయిన్లు విలన్లు అంతా కలిసి సినిమాలు చేసుకోకుండా జనాలకు జూదం అలవాటు చేసిండ్రు. ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీసులు అంటున్న ముచ్చట. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చెప్పుకుంటా జనాలను పిచ్చోళ్ళని చేసిన ఓ 11 మంది మీద ఈ నడమనే కేసులు బుక్ అయినాయి కదా. ఇప్పుడు ఇంకొంతమందికి నోటీసులు అందినాయి. టాలీవుడ్ బడా మనుషుల మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తుండ్రు పోలీసులు. ప్రమోషన్లు అనుకుంటా పోరగాళ్ళకు బెట్టింగ్ యాప్లను అలవాటు చేసి పైసల కోసం తిప్పలు పడేంత పని చేసిండ్రు ఈ సెలబ్రిటీలు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కొడుకు బాహుబలి యాక్టర్ రానా కూడా ఇంట్లో భాగమే. ఆయననే కాదు, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మక్క, విలన్ ప్రకాష్ రాజు కూడా ఈ బెట్టింగ్ యాప్లను వాడాలని జనాల చెవులల్లు ఊదిండ్రు. ఇలా మాటలు నమ్మి చాలా మంది పోరలు బతుకులాగం చేసుకుండ్రు. ఇప్పుడు ఈ అందరినే కాకుండా మొత్తం 25 మంది మీద పోలీసులు కేసులు పెడుతున్నారట. ఇక చేసినోళ్ళు చేసేదంతా చేసి సర్కార్ సీరియస్ అయిందని తెలియగానే తెలుసో తెలియకుండా చేసినాం మమ్మల్ని క్షమించుండ్రి అనుకుంటా దండాలు పెడుతున్నారు కొందరు యూట్యూబర్లు. మొన్న నడమ రేవంత్ సార్ తోడుకలు తీస్తా అని అసెంబ్లీలో గట్టి వార్నింగ్ ఇచ్చిండు కదా, ఆ వార్నింగ్ కి గుబులు పుట్టిందో ఏమో. యూట్యూబర్లంతా మా తప్పైంది, ఇటువంటి పనులు మళ్ళా చేయమని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు వదులుతుండ్రు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి గట్టిగా పైసలు ఎన్కేసుకున్న బిగ్ బాస్ సెలబ్రిటీలు యూట్యూబర్లు ఇప్పుడు అలా పీకల మీదకి వచ్చేసరికి సింపుల్ గా సారీ అని అంటుర్రు. ఇక దానికి పోలీసులు మాత్రం మీరు తెలిసి చేసినా తెలవక చేసినా తప్పు తప్పే అని నోటీసులు ఇస్తుండ్రు. ఈ సంగతి తెలిసిన పబ్లిక్ కూడా చక్కగా సినిమాలు చేసుకోకుండా గివేం పనులయ్యా అని తిట్టి వస్తుర్రు. మరి చూడాలి ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులు ఏడదాకా పోతాయో, ఎంతమంది బాలవుతారో. సినిమా హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో అంతే ఊపు ఉంటుంది మాజీ మంత్రి మల్లారెడ్డికి. అయితే ఎక్కడుంటే అక్కడ ఫుల్ జోష్ ఉంటుంది. పాలమ్మినా పూలమ్మినా అని ఫేమస్ డైలాగే కాదు, అప్పుడప్పుడు ఆడతాడు, పాడతాడు, ఎగురుతాడు, దుంకుతాడు. 70 ఏళ్ళు దాటినోడైనా 20 ఏళ్ళ పిల్లగాని తిరుగుంటాడు. సరే అవన్నీ మాకు తెలుసు కానీ ఇప్పుడు ఏం చేసిండో చెప్పరాదు అంటారా? నేను చెప్పుడెందుకు, మీరే చూడరాదురి. ఎహెపో ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ కూడా పనిచేయడు మల్లారెడ్డి మాస్ డాన్స్ ముందట. సినిమా హీరో నితిన్ తోటి పోటీ పడి మరి స్టెప్పులు వేస్తున్నాడంటే చిన్న ముచ్చట్నా? ఆ నడుముది ఇప్పుడు చేతులు పైకి పెట్టి నాట్యమాడు, సైకిల్ పంపు కొట్టినట్టు కింది మీదికి లేచుడు. చల్, అంత పెద్ద ఈడులా కడుమోళ్ళు ఎవ్వరు ఇట్లా చెయ్యరు. హెల్త్ సిటీలో జరిగిన ఏకత్వ అనే కార్యంలా హీరో నితిన్ తీసిన సినిమా రాబిన్ హుడ్ టీమోళ్లతోని కలిసి ఇగో గిట్లా సందడి చేసిండు మల్లారెడ్డి. ఇక తర్వాత మాట్లాడుకుంటా అందరికి నమస్కారం. 28 తారీఖు నాడు రాబిన్ హుడ్ మన తెలంగాణ బిడ్డ సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అవుతుంది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆ రోజు మీరు ఆల్రెడీ ఇయ్యకున్నా మీరందరూ డుమ్మ కొట్టైనా సినిమా చూస్తారు. ఇన్నరా సూపర్ స్టార్ నితిన్ మన తెలంగాణ బిడ్డ సినిమా చూడుండ్రి, సెల్వి ఇయ్యకుంటే కొలువుకు డుమ్మ కొట్టి మరి చూడుండ్రి, కానీ తప్పకుండా చూడుండ్రి అన్నట్టు చెప్పిండు. మల్లారెడ్డి చెప్పినందుకైనా మరి ఇంతమంది సినిమా చూసి ఇట్టు చేస్తారు జనాలు అని అంటున్నారు ఆడికొచ్చిన పబ్లిక్. మరి చూడాలిగా తెలంగాణ బిడ్డ నితిన్ సినిమా రాబిన్ హుడ్ ఎట్లుంటదా అనేది.